హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను జర్నలిస్ట్ సాయి. కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారంటే కొంచెం చెప్పడం కష్టమే. ఎందుకంటే పేరుకి మాత్రం ఆయన టీడీపీలో ఉన్నారు. కానీ గత ఏడాదిగా యాక్టివిటీ ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ అధికారంలో రాకముందు వరకు పర్వాలేదని అనుకున్నా ప్రస్తుతం ఆయన ఎక్కడా టీడీపీలో గానీ పార్టీ కార్యాలయంలో గానీ కనిపించడం లేదు. పైగా ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఎక్కడా కూడా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో రాధ టీడీపీలో ఉన్నారా లేరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాధ రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలో మారుతున్నాయన్న చర్చ విజయవాడ పాలిటిక్స్లో జరుగుతుంది. తిరిగి ఆయన పాత గుటికి వెళ్ళిపోతారని రాధారంగా మిత్రమండలికి చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో రంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేశారు. అనంతరం ఆయన కుటుంబం ఆ పార్టీలోనే కొనసాగింది. 2004లో రాధా కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ రావడంతో దానిలోకి వచ్చారు. అనంతరం వైసీపీ, తర్వాత టీడీపీ, ఇలా నిడకలేని రాజకీయాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం టీడీపీలో గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదనలో ఉన్న రాధ ఆయన ఆ వర్గం చెప్తున్న మాట. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారంటున్నారు. దీని వెనక విజయవాడకు చెందిన కీలక మాజీ ఎంపీ ఒకళ్ళు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఆయన ప్రోద్బలంతోనే కాంగ్రెస్కు అనుకూలంగా రాధ అడుగులు వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాధ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. తనకు ఏపీ పగ్గాలు అప్పగిస్తే చేరేందుకు అభ్యంతరం లేదన్నట్టుగా రాధా కూడా చెప్తున్నారని. సో ఈ దిశగా పార్టీ అధిష్టానం వద్దకు విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాత నాయకులు రాధాను తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. రాధా కోరిక మేరకు ఏపీ పగ్గాలకు అప్పగిస్తారా అనేది ప్రశ్న. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ భారీ ప్రయోగం చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్ షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలు ఇచ్చింది. అయినా పార్టీ కోరుకోలేదు. ఇక ఇప్పుడు కాపు నాయకుడిగా రంగా వారసుడిగా రాధాకు పగ్గాలు ఇస్తున్నారు అనేది ప్రశ్న. ఏది ఏమైనా రంగా వర్ధంతికి రాధా కనిపించకపోవటం, ఆయన ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారన్న వాదన బలంగా వినిపించడం వంటివి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.